అందరికీ నమస్తే. మొన్న రీసెంట్‌గా సింగపూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళే కన్నా ముందు ఢిల్లీలో 2 రోజులు ఉన్నారు, మీకు అందరికీ తెలుసు. ఆ ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆయన ఆధ్వర్యంలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది. అసలు క్యాబినెట్ మీటింగ్‌లు ఆయన ఏంటి ఎందుకు జరిగిందనేది మాత్రం అడగొద్దు మనం. ఎందుకంటే అట్లా అయిపోయింది. క్యాబినెట్ మీటింగ్‌కు విలువ లేకుండా పోయింది. ఓకే, జరిగింది. అయితే క్యాబినెట్ మీటింగ్‌లో ఏం జరిగింది అనేది నిజానికి ఎవరైనా మంత్రులు బయటకు చెప్తే తెలుస్తది. నేనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా, కానీ దానిలో పెద్దగా మసాలా ఉన్నట్టుగా వాళ్ళు ఎవరు చెప్పలే. ఏం మాట్లాడినా 26 జనవరికి స్కీమ్స్ అమలు చేస్తున్నామని వీళ్ళు ఏదో చెప్తున్నట్లుగా, ఆయన ఓకే అన్నట్లుగా, 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం వీళ్ళు చెప్పినట్లుగా, వాళ్ళు ఆయన ఓకే శభాష్ అన్నట్టుగా, ఇట్లాంటిది ఏదో సంథింగ్ చర్చ జరిగిందని మాత్రమే చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డికి ఫేవర్గా వార్తలు రాసే మీడియాలో మంత్రుల మీద వార్తలు రాపించారు. మంత్రుల మీద వార్తలు అంటే రేవంత్ రెడ్డి అండ్ కో చెప్తే తప్ప ఆ వార్త రాదు. ఏమని రాసినంటే కేసీ వేణుగోపాల్ మంత్రులకు క్లాస్ పీకినంట. అంటే సీఎం బాగా పనిచేస్తుండు, మంత్రులు ఏం చేస్తున్నారు, వీళ్ళ రిపోర్ట్లు తెప్పించుకున్నారంట మంత్రులు. అసలు మంత్రులు ఏం పని చేస్తలేరు. మంత్రులు అంటే ఇంకా మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా వాళ్ళందరూ ఏం పని చేస్తలేరు. మీ శాఖల్లో మీకు అవగాహన లేదు. అసలు మీరు దేనికోసం పనిచేస్తున్నారు? ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా వాళ్ళ పర్సనల్ విషయాల కోసమే మీరు పనిచేస్తున్నారు. మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యం కాదా? ప్రభుత్వంలో పనిచేస్తలేరా? మీరు మీ చుట్టూ ఉండే రాజకీయాల కోసం మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకసారి ఆ క్లిప్పింగ్ చూడండి. ఆ క్లిప్పింగ్లో ఏముంది? మెజార్టీ మంత్రుల పనితీరు సరిగా లేదు, పార్టీ ఏజెండాను పక్కన పెట్టి ప్రత్యేక ఏజెండాతో పనిచేస్తున్నారని సీరియస్ అయినట్లు సమాచారం. సొంత సామ్రాజ్యం నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఒక్కో మంత్రిపై వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావించడంతో పాటు సీరియస్గా కౌన్సిలింగ్ ఇచ్చినట్టు టాక్. ఇది ప్లాంటెడ్ వార్త. ఇది సీఎం రేవంత్ రెడ్డి రాయించుకున్న వార్త. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తున్నాడని ఒకటి. రెండవది, రేవంత్ రెడ్డి మీద ఎవరైనా విమర్శలు చేయంగానే వీళ్ళందరూ మినిస్టర్స్ అందరూ పని అంతా వదిలేసుకొని వచ్చి రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ప్రెస్ మీట్లు పెట్టాలి. పెడతలేరు వాళ్ళు. ఎందుకు పెడతలేరంటే ఈయన చేసే పనులలో ఏముందో, ఏం దాగి ఉందో, దీనిలో దొంగ వ్యవహారం ఏముందో, లంగ వ్యవహారం ఏముందో మంత్రులకు అర్థం కాదు. ఈయన తీసుకున్న నిర్ణయాల వెనుక ఏం జరిగింది అనేది మంత్రులకు ఏం చెప్తలేరు. పేరుకు మంచినే చెప్తారు. ఇప్పుడు మూసి ప్రక్షాళన చేయాలి, మంచి నిర్ణయం, కానీ దాని వెనుక ఏం మసాలా ఉందనేది మంత్రులకు తెలియదు. హైడ్రా మంచిది, కానీ దాని వెనుక ఏం జరిగిందనేది మంత్రులకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇవి బయట వాళ్ళ మంత్రివర్గంలో లేకపోతే మంత్రులతో చర్చిస్తున్నది ఒకటి, సీఎం రేవంత్ రెడ్డి నడుపుతున్న వ్యవహారం వేరు. ఇప్పుడు ఏమంటే రేవంత్ రెడ్డికి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అని ఇండైరెక్ట్గా కేసీ వేణుగోపాల్ అడిగినట్లుగా పేపర్లో వార్తలు రాయించుకున్నారు. అది వాళ్ళ అనుకూలమైన మీడియాలో రావడం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక అనుకూలమైన మీడియాలో రోజు వాళ్ళు ఇచ్చే స్క్రిప్టులు, వాళ్ళు ఇచ్చే ఐడియాలు, వాళ్ళు ఏ వార్తలు రాయించుకోవాలనుకుంటే ఆ వార్తలు రాస్తారు. యాక్చువల్గా నేను అందుకే ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఈ సోషల్ మీడియా, రేవంత్ రెడ్డి సోషల్ మీడియా కాంగ్రెస్ సోషల్ మీడియా కాదు. రేవంత్ రెడ్డి వాళ్ళ సోషల్ మీడియా సొంత పార్టీ వాళ్ళని కూడా వదలదు. రేవంత్ రెడ్డికి ఎవరు ఎగనెస్ట్ అంటే వాళ్ళని వదలదు. వాళ్ళ మీద కామెంట్స్ పెడతారు, వాళ్ళ మీద పోస్టులు పెడతారు. నిన్న చూడలే, క్షుద్ర పూజలు చేస్తున్నారు కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్లో అని, అమెరికాకు పారిపోతున్నాడు, వద్దు ఇంకా బీఆర్ఎస్ అయిపోయింది, బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోయింది, ఇంకా నేను ఇక్కడ ఉండలేను, బతకలేను అని చెప్పేసి అమెరికాకు పారిపోతున్నాను. ఇట్లాంటి వార్తలు కూడా అవన్నీ కూడా ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి వచ్చినాయి. ఇప్పుడు అదే ఫ్యాక్టరీలో సొంత మంత్రుల మీద వార్తలు. అంతకుముందు గవర్నమెంట్ రాకముందు కూడా ఇదే, ఇప్పుడు మంత్రులుగా ఉన్న కొంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంగారెడ్డి ఓడిపోయిన జగ్గారెడ్డి, బట్టి విక్రమార్క, ఇంకా అందరూ వనపర్తి చిన్నారెడ్డితో సహా అందరూ బాధితులే దానిలో. అప్పుడు వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళంతా బీఆర్ఎస్కి అమ్ముడు పోయినని వార్తలు రాపించారు. వాళ్ళంతా బీఆర్ఎస్కి అమ్ముడు పోయినని, ఇవాళ రేపు బీఆర్ఎస్లో చేరుతున్నారని. ఎట్లుందంటే గుడ్డొచ్చి కోడిని ఎక్కిరించినట్టు. ఈయన ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఈయననే తప్పిపోయిన గొర్రె మాదిరి వచ్చి దీనిలో జాయిన్ అయ్యండి కాంగ్రెస్లో. టీడీపీ ఏమాత్రం కొద్దిగా మసాలా ఉన్నా ఆనే ఉంటుండే. అందరూ వెళ్ళిపోయినారు, ఇంక ఏడుంది టీడీపీ దుకాణం మూసేస్తున్న టైంలో వచ్చి కాంగ్రెస్లో ఏరి ఒరిజినల్ కాంగ్రెస్ టార్గెట్గా అప్పుడు అసలు వీళ్ళే వేరే పార్టీకి పోతున్నారని అంటారుగా, ఈ సూట్రా అంటే ఇల్లంతా నాదే అనే రకం కొందరు ఉంటారు. అట్లా ఈయన ఏదో కాంగ్రెస్లో చేర్చుకుంటే మొత్తం కాంగ్రెస్లో లేకుండా ఏదో అనే ప్రయత్నాలు వచ్చినాయి. ఇప్పుడు బెదిరించి రకరకాలుగా జరిగినాయి. ఇప్పుడు కూడా మంత్రుల మీద వార్త రాపించారు. మంత్రులు పనిచేస్తలేరంట, వాళ్ళ శాఖల్లో మొత్తం పని ఆగిపోయిందంట, వాళ్ళంతా సొంత సామ్రాజ్యం కోసం వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారంట, వాళ్ళు ప్రభుత్వం కోసమో పార్టీ కోసం పనిచేస్తలేరు. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక్కరే పార్టీ కోసం పనిచేస్తున్నారు అన్నట్టుగా వార్తలు. ఆడ అంతమంది గ్రూప్ ఉంటుంది, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, క్యాబినెట్ అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కదా, అందరి ముందర మాట్లాడతారా?
అందరి ముందర మాట్లాడరు. ఒకరో ఇద్దరో ఉన్నప్పుడు ఏమైనా ఉంటే చెప్పుకుంటారు, మాట్లాడుకుంటారు. కానీ అందరి ముందర మా రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్లో అట్లా కనుక మాట్లాడారు కేసీ వేణుగోపాల్ ఒకవేళ మంత్రులు కనుక అట్లా తిట్టిందనుకో మంత్రులు ఆనే ఎత్తేసి వస్తారు. కాంగ్రెస్లో ఆ సాంప్రదాయం ఉంది. రేవంత్ రెడ్డిని మాత్రం ఏమనలేదంట. ఎందుకంటే ఆయన పేరు మంచిగా ఉంది. తెలంగాణలో ఒక్కొక్కరు ₹200 పెట్టి ఫోటో కొనుక్కొని పెట్టుకుంటారు ఇండ్లలో రేవంత్ రెడ్డి ఫోటో. బాగా చేస్తుండే, మంచిగా ఉన్నది వ్యవహారం అని. మంత్రుల మీద మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసిందని వార్త రాపించుకున్నారు. ఈ వార్త వల్ల ఏంటంటే మంత్రులను పలచన చేయడం, మంత్రులను కాంగ్రెస్ పార్టీలో పలచన చేయడం, వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీయడం, వాళ్ళు రేవంత్ రెడ్డికి అగెనిస్ట్గా పావులు కదపకుండా కంట్రోల్ చేసుకోవడం. వాళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తారేమో. ఎవరిని వదిలే రేవంత్ రెడ్డికి ఎంత దగ్గరగా ఉంటే ఆ మంత్రి అంత బలైనట్టు గుర్తుపెట్టుకోండి మీరు. రేవంత్ రెడ్డికి ఎంత దగ్గరగా ఉంటే అది కూడా ఉంది. ఇప్పుడు నిజానికి మినిస్టర్లు వాళ్ళ సొంత ఏమంటారు స్వభావాన్ని వదిలేసి పనిచేస్తున్నారు కాంగ్రెస్లో. వాళ్ళ సొంత స్వభావం అంటే కాంగ్రెస్లో ఓపెన్ టాక్ ఉంటుంది. ఓపెన్ టాక్, ఓపెన్గా మాట్లాడుకుంటారు, ఓపెన్గా తిట్టుకుంటారు, ఓపెన్గా కొట్టుకుంటారు. ముఖ్యమంత్రిని విమర్శించిన మంత్రులు ఎంతోమంది ఉన్నారు. చాలా గవర్నమెంట్లు ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్లు. ముఖ్యమంత్రిని కూడా ప్రశ్నిస్తారు. దానివల్ల జనాలకు మేలు జరుగుతుంది. ఒకవేళ మంత్రి కనుక ఒక నిర్ణయాన్ని కనుక ఏంది నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మాట్లాడిన అనుకో క్యాబినెట్లోనో బయటనో లోపలనో ఎన్నో దగ్గర, దానివల్ల మంచి జరుగుతుంది, దానివల్ల జనానికి మంచి జరుగుతుంది. వీళ్ళు కూడా నోర్లు మూసుకొని పనిచేసుకుంటున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ వచ్చింది, మనకి హైకమాండ్ ఏం చెప్పిందో మీరేం సపోర్ట్ చేయకున్నా సరే మీరు మాట్లాడొద్దని చెప్పారో ఏమైందో వీళ్ళందరూ నోర్లు మూసుకొని పని చేసుకుంటున్నారు, వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు. ఇక ఏం పని చేస్తున్నారంటే అది ఎవరి వాళ్ళకి సంబంధించింది. కానీ మంత్రులు వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మంత్రులే సరిగా పనిచేస్తలేరు, రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తున్నట్టుగా వార్తలు ప్రొజెక్ట్ చేసినారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంత దగ్గర ఉంటాడు రేవంత్ రెడ్డికి. సరే తప్పు అనడంలో తప్పలేదు. నిజంగా తప్పు చేసినప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్నో కబ్జాలు చేసిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని, అది కూడా రేవంత్ రెడ్డి ప్లాంటెడ్ మీడియాలోనే వస్తున్నాయి. ఆ ప్లాంటెడ్ మీడియా కూడా మీరు పోస్టర్ చూడండి, దానిలో వస్తున్నాయి పొంగులేటి కబ్జా చేసింది. ఆ వార్తలు రాపించింది కూడా, ఆ వార్తలు చేపించింది కూడా మహానుభావులే. చేయకూడదా అంటే చెయ్యాలి, కానీ దానిలో ఒక యాంగిల్ ఉందని చెప్తున్నా. దానిలో రేవంత్ రెడ్డి యాంగిల్ చెప్తున్నా. రేవంత్ రెడ్డి పాము తన పిల్లలను తాను తింటది అంటారు కదా, ఇక్కడ గుడ్లునగానే తింటుంది ఈ పాము. పాములు పిల్లలు అయినాక వెయిట్ చేస్తుంది, ఇక్కడ పిల్లలు కానియదు, మింగేసుడే. రేపు ఇంకా చాలా ఉంటుంది కథ. ఇప్పుడు వీళ్ళందరినీ దొంగలు అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి చుట్టాలు ఏం చేస్తున్నారు, వాళ్ళ బామారు ఏం చేస్తుండు, వాళ్ళ బావ ఏం చేస్తుండు, ఆయన భార్య పిఏగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో పని చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదంతా తర్వాత విషయం. కానీ వీళ్ళే దొంగలను కూడా రేపు ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి రేపు అవసరమైతే బీఆర్ఎస్ కన్నా ఎక్కువ నాకు వీలే శత్రువులు అని చెప్పి అసలు పోరాటం వీళ్ళ మీద చేసే అవకాశం కూడా ఉంది. లేకపోలేదు ఇప్పుడు ఈ వార్తలను చూస్తే అర్థమవుతుంది. పొద్దుగా లేస్తే ప్రభుత్వ భజన చేసే పేపర్లో మంత్రులకు క్లాస్ వీకర్ అనే వార్త రావడం అనేది ఖచ్చితంగా ప్లాంటెడ్. ఇది ప్లాంటెడ్ వార్త. ఒకవేళ క్లాస్ వీకాలు చూస్తే రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న వ్యతిరేకత ఎవరి మీద వచ్చింది, రేవంత్ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది తెలంగాణలో. మంత్రులు అప్పుడప్పుడు నోటు జారిన కొంతమంది మంత్రుల మీద తెలంగాణ రెస్పాండ్ అవుతారు. కానీ రేవంత్ రెడ్డే మొత్తం ఈడ కర్మకర్త క్రియ అంతా రేవంత్ రెడ్డే. అందుకే గవర్నమెంట్ మీద వ్యతిరేకత అంటే రేవంత్ రెడ్డి మీదే. రేవంత్ రెడ్డి నెక్స్ట్ కోడంగల్ కాదు, కల్లకుర్తిలో పోటీ చేసినా ఓడిపోతాడు. అమన్గల్ కాన్స్టిట్యున్సీ అయితే ఆడిపోతారని చెప్తున్నారు. ఆడకు పోటీ చేసినా ఓడిపోతాడు, సర్పంచ్గా పోటీ చేసినా ఓడిపోతారంట చెప్తారు కల్లకుర్తోలు చెప్తున్నారు. ఇట్లా వస్తారంటే మీ దగ్గరికి కొడంగల్ అయిపోయింది, వదిలేసిండు కొడంగల్, ఇంకా మీ దగ్గరకు వచ్చి ఇట్లా చేసా అంటే మా ఊళ్ళో అసలే గెలవడు, సర్పంచ్ పోటీ చేసినా గెలవడు అని చెప్తున్నారు వాళ్ళు. ఆడ ఇంకా చాలా దారుణాలు నడుస్తున్నాయి. కల్లకుర్తి అమన్గల్ ఏరియాలో ఇంకా చాలా దారుణాలు నడుస్తున్నాయి. అక్కడ జనాలకు మొత్తం తెలుసు, ఆ లోకల్గా ఉండే జనాలకు అందరికీ తెలుసు ఏం దారుణాలు నడుస్తున్నాయి, ఎవరిని బెదిరిస్తున్నారు, భూములు ఎక్కడ ఎవరి పేరు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, బినామీలు ఎవరు పుట్టుకొచ్చిర్రు. నిన్న ఒక బినామీ వినకపోతే ఆ బినామీని జైలుకు పంపించారు. ఒక వీళ్ళ బినామీనే జైలుకు పంపించారు, ఏదో చిన్న కిరికిరిలో ఇరికిచ్చి. ఏంది అని అంటే బినామీని కంట్రోల్ చేసుకోవడం, బినామీ చేయజారకుండా అట్లా పెట్టుకోవడం, ఇట్లా చాలా నడుస్తుంది కథ. ఇప్పుడు మంత్రుల మీదకి వచ్చింది. ఇక ఈ మంత్రులు ఏం రెస్పాండ్ అవుతారు, వాళ్ళని రెస్పాండ్ కారు. కానీ రిపోర్ట్ల ఆధారంగా రిపోర్ట్ కనుక తీసుకుంటే ఇక్కడ కనుక తెలంగాణలో అసలు గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎందుకు రిపోర్ట్ తీసుకుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మొదటి ముద్దాయి గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎందుకు వచ్చిందన్న విషయంలో. ఇట్లాంటి వార్తలు వస్తున్నాయని చెప్పడానికి ఈ వార్త చేసిన. బట్ మినిస్టర్స్ను రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిన అనేది వెరీ క్లియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.